మరో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి జూపల్లి కౌంటర్ ఇచ్చారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. తాము ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల కోసమే సీఎం ను కలిశామని ఆ ఎమ్మెల్యేలు చెబుతున్నారని మంత్రి వివరించారు. 1000 కోట్ల అక్రమార్జన జరిగిందని కవిత చెప్పారని, ఆమె ఆరోపణలపై ఎందుకు స్పందించలేకపోతున్నారని కేటీఆర్ ను ప్రశ్నించారు జూపల్లి. ఎమ్మెల్యేలకు సిగ్గుందని మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ ను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, న్యాయస్థానం ముందున్నటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఏదున్నా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. సిగ్గుందా అనే పదం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కేటీఆర్ కు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే వీళ్ళు సిగ్గులేని పనులు ఎన్ని చేసినరు? వాళ్ళ కుటుంబ సభ్యుడే కదా. అంబేద్కర్ను పొగిడే మాట మాట్లాడుతూ, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, మళ్ళీ అదే కేసీఆర్ పెగ్గులు పోసేటువంటి సంతోష్ కుమార్ రాజ్యసభ మెంబర్ ఇచ్చాడు. దేనిలో నిష్ణాతుడైనా అప్పుడు ఎందుకు సిగ్గు రాలేదు వీళ్లకు? మీ సోదరి కవితనే చెప్పింది కదా, 1000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిందని. సో దానిపైన ఎందుకు వీళ్ళు దాటేస్తున్నారు? మరి అది స్పందించాలి కదా. ఒక మాట మాట్లాడేసి సస్పెండ్ చేసినాం కాబట్టి ఇంకా అయిపోయినట్టు సరిపోద్దా?